హలో వెల్కమ్ టు N9 మీడియా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ప్రతి భారతీయ పౌరుడి చేతిలోనూ ఉన్నటువంటి ఒక ఆయుధంగా భావించాలి. మనం పారదర్శకంగా ప్రభుత్వం పనిచేసేలాగా ఈ చట్టం ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పనులు ఎంతవరకు జరుగుతున్నాయని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఏ పని ఎంతవరకు వచ్చిందనే తదితర విషయాలను తెలుసుకునే హక్కు ఈ చట్టంతో ప్రజలకు దక్కింది. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడితే ఈ చట్టం ద్వారా ప్రశ్నించవచ్చు. అయితే ఈ చట్టం ఉన్నా కానీ కావాల్సిన సమాచారం అందే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వం సమాచారం ఇవ్వకుంటే ప్రజలు ఆశ్రయించాల్సిన సమాచార కమిషన్లు ఇప్పుడు నిర్వీర్యమవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార కమిషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు సమాచార హక్కు చట్టపు అసలు ఉద్దేశాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ఈ మాటలన్నీ మనం చెప్పడమే కాదు, న్యాయస్థానాలు కూడా ఇదేం తీరబ్బా అంటూ మొత్తుకుంటున్నాయి. సమాచార హక్కు చట్టం ఆమోదం పొంది 2 దశాబ్దాలు అవుతోంది. 2005లో ఈ చట్టానికి రూపునిచ్చిన ప్రభుత్వాలు అప్పటి నుంచే కొన్ని సవరణలకు ఉత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నాయి. చట్టం ప్రభావాన్ని తగ్గించడానికి సవరణలు చేయటం, సమాచారాన్ని ఆలస్యం చేయటం లేదా తిరస్కరించడం ద్వారా చట్టాన్ని కొద్దిగా నీరుగారుస్తున్నాయి. సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు అయ్యేందుకు కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్లను ఏర్పాటు చేసింది. నిర్దేశించిన కమిషన్లలో ఖాళీలు ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా ఏకంగా కమిషనర్ల నియామకమే జరగకపోవటం ప్రస్తుతం చర్చకు దారితీస్తూ ఉంది. సమాచార కమిషనర్ల నియామకాలను ప్రభుత్వాలు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర కొన్ని రాష్ట్ర సమాచార కమిషన్లలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండడంతో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. కమిషన్లు సమాచార హక్కు చట్టం అమలులో కీలకంగా వ్యవహరిస్తాయి. అలాంటి కమిషన్లకే కమిషనర్లు కరువు అయితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వ అధికారులు తాము అడిగిన సమాచారం ఇవ్వని పక్షంలో ప్రజలు సమాచార కమిషన్లో అప్పీల్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ అప్పీళ్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. దానికి కారణం సమాచార కమిషన్లలో సిబ్బంది కొరత. కొన్ని చోట్ల కమిషనర్తో పాటు అసలు సిబ్బందే లేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కేంద్ర సమాచార కమిషన్ CICలోనే 8 సమాచార కమిషనర్ల పోస్టులు ఖాళీ ఉన్నట్టుగా సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ గుర్తించింది. అంతేకాకుండా 23,000 అప్పీళ్లు దాని ముందు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. అంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి సభ్యుల కొరత కారణంగా కొన్ని రాష్ట్ర స్థాయి సమాచార కమిషన్లు దాదాపుగా పనిచేయటం లేదు. చట్టం ప్రకారం అవసరమైన విధులను నిర్వర్తించడానికి వ్యక్తులు లేకపోతే ఒక సంస్థ ఎలా ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ప్రశ్నించింది. CICలోని 8 మంది సమాచార కమిషనర్ల నియామకాలను 2 వారాల్లోగా పూర్తి చేయడానికి ఏమి చేస్తారో చెప్పాలని సంబంధిత ప్రభుత్వ శాఖను ఆదేశించినా ఫలితం కల్పించలేదు. సెర్చ్ కమిటీ పోస్టుల కోసం దరఖాస్తుదారుల జాబితా గురించిన వివరాలు ఇవ్వాలని కోర్టు కోరింది. అదేవిధంగా నియామక ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్రాలు కూడా ఎటువంటి ఖచ్చితమైన గడువు లేకుండానే ఈ ప్రక్రియను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. 2019లో కోర్టు ఖాళీలను భర్తీ చేయమని చెప్పినా ప్రభుత్వాలు చేతులెత్తేసి తప్పించుకునే కారణాలను వెతుకుతూనే ఉన్నాయి. 2024 నవంబర్లోనూ ఈ విషయంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్తో పాటు మరో 2 దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్వల్ భూయన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వాలు 2019 కోర్టు తీర్పును పాటించలేదు. ఆ తీర్పు ప్రకారం ఖాళీలను ముందస్తుగా ప్రకటించాలి. దీంతో సకాలంలో ఖాళీలను భర్తీ చేయడానికి గాను చురుకైన ప్రయత్నాలు చేయాలని మరోమారు సూచించింది. 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం కేంద్రంలో ఇంకా ప్రతి రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతంలోనూ 10 మంది సమాచార కమిషనర్లను నియమించడానికి వీలుంది. దాని ప్రకారం ఇప్పుడు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని కమిషనర్లతో పాటు సిబ్బంది నియామకాల పరిస్థితి స్పష్టంగా తెలియజేయాలని కేంద్రంతో పాటు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోర్టు ఆదేశించింది. ఖాళీలను భర్తీ చేయడానికి గడువులను నివేదించాలని కూడా పేర్కొంది. మీరు నియామక ప్రక్రియను ప్రారంభించినట్లయితే మాకు స్పష్టమైన గడువులను ఇవ్వండి, లేకపోతే వెంటనే ప్రక్రియను ప్రారంభించండి అని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర సమాచార కమిషన్లో నియామకాల పురోగతిపై స్టేటస్ నివేదికను దాఖలు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పిటిషనర్ల తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార కమిషన్లను అనవసరంగా మార్చాయని ఆరోపించారు. ఈ మార్పుతో RTI చట్టం ద్వారా
సాధించాలనుకున్న పారదర్శకత, జవాబుదారీతనం అనే ఉన్నత లక్ష్యాన్ని ఎలా నీరుగారుస్తున్నాయో వివరించారు. ఖాళీలను స్తంభింపజేయడంతో ప్రభుత్వాలు ఆర్టీఐని వాస్తవంగా నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. ఖాళీలను భర్తీ చేయడానికి కోర్టులు కొరడా దెబ్బ కొట్టాల్సిన అవసరాన్ని ఫిబ్రవరి 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎత్తి చూపించిందన్నారు. అటు కేంద్ర సమాచార కమిషన్లో చీఫ్తో సహా 3 కమిషనర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం సమాచార నిరాకరణకు వ్యతిరేకంగా ప్రజలు దాఖలు చేసిన 22,000 అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయని భూషణ్ కోర్టుకు తెలిపారు. 2024 నవంబర్లో సుప్రీం డివిజన్ బెంచ్ ఆదేశాల తర్వాత కూడా సమాచార కమిషనర్ల నియామకంలో చలనం కల్పించడం లేదు. ఈ ఏడాది జనవరిలో కూడా ప్రభుత్వ అలసత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జార్ఖండ్, తెలంగాణ, త్రిపుర ఈ 3 రాష్ట్రాలలో సమాచార కమిషన్కు ఒక్క సమాచార కమిషనర్ కూడా లేకపోవడంతో అవి పనిచేయటం లేదు. మిగిలిన రాష్ట్రాలలో కూడా సమాచార కమిషనర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. తెలంగాణ అంశంలో హైకోర్టులో పలుమార్లు విచారణ కొనసాగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్పై సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం 2023లో విచారణ జరిపింది. చీఫ్ కమిషనర్తో పాటు మిగిలిన సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రధాన సమాచార కమిషనర్ కోసం 40 దరఖాస్తులు, రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టుల కోసం 273 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం అప్పుడు వెల్లడించింది. సమాచార కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీ ఏర్పాటు చేస్తామని, సమాచార కమిషనర్ల ఎంపిక కోసం గడువు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని బీఆర్ఎస్ సర్కార్ కోరింది. దీంతో సమాచార కమిషనర్ల నియామకంపై విచారణ ధర్మాసనం వాయిదా వేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి అలాగే ఉంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మరోమారు సమాచార కమిషనర్ల నియామకంపై హైకోర్టు తలుపు తట్టింది. కోర్టు ఉత్తర్వులతో రేవంత్ ప్రభుత్వం కూడా 2024 జూన్లో ప్రధాన కమిషనర్తో పాటు 10 మంది కమిషనర్ల నియామకం కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. 700 దరఖాస్తులు వచ్చాయి. అయితే వాటిలో అర్హులను ఎంపిక చేసి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ ఆ పేర్లు గవర్నర్కు పంపాలి. కానీ ఆ ప్రక్రియ కూడా జాప్యం అవుతోంది. ఇప్పటికే 17,000 అప్పీళ్ల వరకు తెలంగాణ సమాచార కమిషన్లో పెండింగ్లో ఉన్నాయి. మరి కమిషనర్ల నియామకం ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు అప్పీళ్లకు మోక్షం దక్కుతుందో చూడాలి. రాజకీయ కారణాలతోనూ సమాచార కమిషనర్ల నియామకం సాధ్యం కావటం లేదు. పలు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో సమాచార కమిషన్ పూర్తిగా ఖాళీగా లేకున్నా కమిషన్ పనితీరు విమర్శల పాలవుతోంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో కమిషనర్ల నియామకం జరగదు. గడిచిన ఏడాది చీఫ్ కమిషనర్తో పాటు 3 నియమించింది. ఇంకో 6 కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న 4 కూడా ఎక్కువ కేసులను పెండింగ్లో ఉంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 9,000 వరకు పెండింగ్ కేసులు విచారణకు నోచుకోవటం లేదని చెబుతున్నారు. నెలకు విచారించే కేసుల సంఖ్య కూడా అతి తక్కువగా ఉంటోంది. కమిషన్లో నియామకాలు పూర్తి స్థాయిలో జరగకపోవడమే దీనికి కారణం అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ నేత కూడా లేకపోవడంతో ఇప్పట్లో సమాచార కమిషనర్ల నియామకం కూడా కష్టమే అంటున్నారు. ప్రభుత్వ పారదర్శకత పాలనను తెలియపరచడానికి అన్నా హజారే వంటి సామాజిక కార్యకర్తల పోరాట ఫలితంగా 2005లో ఆర్టీఐ మనుగడలోకి వచ్చింది. కానీ చట్టం ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. చట్టం అమలైన ఏడాదికే కేంద్రం దీనిలో మార్పులకు సంకల్పించింది. ప్రభుత్వ అధికారుల ఫైల్ నోటును చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యను అప్పట్లో అన్నా హజారే తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి తమ ప్రతిపాదనను విరమించుకుంది. ఆ తర్వాత కోర్టు తీర్పుతో రాజకీయ పార్టీలు ఆర్టీఐ నుంచి తప్పించుకున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా తగిన సమాచారం పొందడం ప్రజల హక్కుగా మారింది. అయితే పొందిన సమాచారాన్ని కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయనే భావన కూడా ప్రభుత్వాలలో వచ్చింది. దీంతో సమాచార హక్కు చట్టం అనుబంధ సంస్థలపై పట్టు కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగానే సమాచార కమిషనర్ల నియామకం ప్రక్రియపై ప్రభావం పడుతోంది. 2019లో సమాచార హక్కు చట్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ సమాచార కమిషనర్ల స్వయం ప్రతిపత్తి మీద తీవ్ర ప్రభావం చూపింది. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించింది. సమాచార కమిషనర్ల పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మార్చింది. అంతేకాకుండా పదవీ కాల నిర్ణయాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. దీంతో పాటు జీతభత్యాలు మార్పులు చేసింది. 5 ఏళ్ల పదవీ కాలాన్ని తొలగించి దాన్ని ఓపెన్ ఎండ్గా మార్చినప్పుడు సిఐసి పదవికి దాని స్వయం ప్రతిపత్తి పోయింది. ప్రభుత్వం నుంచి సమాచారం రానప్పుడు ప్రజలు సమాచార కమిషన్లో ఫిర్యాదు చేస్తారు.
కాబట్టి దీనిని క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారనే అనుమానం అందరిలోనూ పెరిగిపోతోంది. ఆర్టీఐ చట్టం ప్రభుత్వ పారదర్శకతను బయటపెట్టడానికి ఎంత ఉపయోగంగా ఉందో అంతే స్థాయిలో దుర్వినియోగం అవుతోందన్న అభిప్రాయమూ ఉంది. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రజలలో సమాచార హక్కు చట్టంపై అవగాహనను పెంచాలని సూచించింది. కొంతమంది లెటర్ హెడ్లను ఆర్టీఐ కన్సల్టెంట్ అని పెట్టుకునేవారు ఉన్నారు. వారు తమను తాముగా ఆర్టీఐ యాక్టివిస్టులు అని చెప్పేసి పిలుచుకుంటున్నారు. అదొక వృత్త. ఆర్టీఐ అభ్యర్థనల వెనుక ఏం జరుగుతుందోనని ఆలోచించాల్సి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్టీఐ చట్టం దుర్వినియోగాన్ని ఆపడానికి ఒక మార్గాన్ని కనుగొనాలనుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది. సమాచార హక్కు సాటిలేని హక్కు కాదని లేవనెత్తిన అంశాలతో సంబంధం లేని వారు దాన్ని దుర్వినియోగం, నేరపూరిత బెదిరింపు చేయడానికి వినియోగిస్తున్నారని కూడా కోర్టు అభిప్రాయపడింది. ఒక సమస్యతో సంబంధం లేని వ్యక్తులు ఆర్టీఐ దాఖలు చేస్తారు, కొందరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కొన్ని సంఘటనలలో ప్రభుత్వ పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు ఏ పని చేయాలన్నా ఆలోచిస్తున్నారు. మొత్తానికి సమాచార హక్కు చట్టం దుర్వినియోగం కాకుండా దానిని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే చట్టాన్ని నీరుగార్చాలని చూడటం మంచిది కాదు.